అవని అయితే పూలు డెకరేట్ చేస్తూ ఉంటుంది అక్షయ్ క్యాబిన్‌లో. అలా పూలవి డెకరేట్ చేస్తూ ఉంటే అక్షయ్ అక్కడికి వచ్చి తను డెకరేట్ చేసిన పువ్వులన్నీ విసిరేస్తూ ఉంటాడు. చిరాగ్గా అవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా చేయడం నాకిష్టం లేదు. నీ కల్లబుల్లి మాటలు నాకు తెలుసు. నీ నాటకాలు నాకు తెలుసు. మంచితనం అనే ముసుగులో నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నీతో నేను ఇప్పటికే మోసపోయాను. నాకది చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు బంధాలు, బంధుత్వాలు తెలియవు. ఎందుకంటే నువ్వు ఒక అనాథివి కాబట్టి అని చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటకి అవని అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్విలా మాయమాటలు చెప్తావని, నువ్వింత మోసం చేస్తావని నేను అనుకోలేదు. నువ్వింత నాటకాలు ఆడతావని నాకు తెలీదు. నీ మనస్తత్వం ఏంటో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అక్షయ్ అయితే అవనిని అంటూ ఉంటాడు. నీకు ఈ విలువలు, బంధుత్వాలు తెలియాలనడానికి నీకు ఒక బంధుత్వాలు ఉంటాయి కదా! నీకు ఇవేమీ తెలియవు. నువ్వెందుకంటే నువ్వు ఒక అనాథవి కాబట్టి అని చెప్పేసి అక్షయ్ చాలా సీరియస్‌గా గట్టిగా అనేసరికి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను మీ నోటంట ఈ మాట వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను అనాథనే కానీ నేను అనాథను కాబట్టే మీ వాళ్ళందరినీ నా వాళ్ళని చూసుకున్నాను అని అనేసరికి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నేను అనాథని కాబట్టే మీ అన్న చెల్లెల్ని నా సొంత బిడ్డల్లా నేను చూసుకున్నాను. కానీ మీరు నా నుంచి ఏ తప్పు లేదు అని మీకు తెలిసాక అప్పుడు అర్థమవుతుంది నా విలువేంటో. నేనిప్పుడు ఎంత బాధపడ్డానో అంతకు మించి మీరు బాధపడతారు. నేను అనాథ అని మీరు అన్నారు కదా! నేను అనాథను కాబట్టే మీ వాళ్ళని ఎంత చూసుకోవాలో అంత చూసుకున్నాను. నా కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నాను. నా సొంత బిడ్డల్లా మీ అన్నదమ్ముల్ని మీ తోబుట్టువుల్ని చూసుకున్నాను. కానీ మీరు మాత్రం ఏం చేశారు? అయినా మీరు నన్ను ఎంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదు. నా బాధను మీరు మీరు తొందరలోనే చూస్తారు. మీరు నన్ను ఎంత దీనిగా అవమానించారో అంతకంతకి నా తప్పు లేదని తెలిసినప్పుడు అంతకు మించి మీరు బాధపడతారు అని చెప్పేసి అవని అయితే చాలా గట్టిగా ఏడుస్తూ అక్షయ్‌తో అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవనిని. ఇక అవని అయితే అక్షయ్ ఆడిన మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.